ఎలా ఉన్నా అందరూ బాగున్నాను, అయితే చాలా బాగున్నాను. సో ఇవాళ మీకోసం తక్కువ బడ్జెట్లో ల్యాండ్ తీసుకొచ్చాను. ఇది మొత్తం 10 ఎకరాలు అనమాట. సో పర్ఫెక్ట్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ అండ్ దీనికి ఇది 30 అడుగుల రోడ్డు అనమాట. ఈ రోడ్డు విలేజ్ కనెక్టివిటీ రోడ్డు. సో ఏంటంటే పొలాలు కావడం ఇలా ఉంది. కొంచెం పైకి వెళ్తే మొత్తం 2 వైపులు ఫెన్సింగ్ కూడా వేసుకున్నారు. మన ఈ పొలం వచ్చేసరికి సైడ్కి ఒకవైపు ఫెన్సింగ్ ఉంటుంది, 3 వైపులు మనం ఫెన్సింగ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. సో ఇదేమన్నా మనం ఒకవేళ మాట్లాడుకున్న తర్వాత ఈ రోడ్డు కూడా కొంచెం మంచిగా చేయించి ఇస్తా ఉన్నారు. పొలం వాళ్ళు ప్రామిస్ చేశారు మనకి రోడ్డు కూడా చేయించి నీట్గా ఇస్తామని. ఇటు అయితేనేమో విలేజ్ కనెక్టివిటీ, మనకి ఇటు నుంచి వస్తే తార్ రోడ్ నుంచి ఒక 200 మీటర్లు ఎంత ఉంటుంది ఇటు నుంచి తార్ రోడ్డుకి. సో తార్ రోడ్డుకి కూడా చాలా దగ్గర, అక్కడ కనిపిస్తుంది మన కారు. సో కారు కూడా డైరెక్ట్గా పొలంలోకి వచ్చేసింది ఎనీ టైము, ఇబ్బంది ఏం లేదు. నైట్ పూట కూడా రావచ్చు. రోడ్డు అయితే చాలా బాగుంటుంది తార్ రోడ్డు. ఇది వచ్చేసరికి మనకి ఇది ఇప్పుడు ఇంతకుముందు ప్రకాశం, ఇప్పుడు మార్కాపురంలోకి కన్వర్ట్ అయింది. సో మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంకి 9 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇది ఎర్రగొండపాలెం అనేది హైదరాబాద్కి 250 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనకి మాచర్లకి ఒక 50 కిలోమీటర్లు అలా వచ్చింది అనుకోండి. మాచర్లకి 40 కిలోమీటర్లు ఏమో మార్కాపురానికి వస్తుంది. 40-45 కిలోమీటర్స్ అలా ఉంటుంది డిస్టెన్స్. ఇది ల్యాండ్ వచ్చేసరికి ప్యూర్ రెడ్ సాయిల్. సో దీని పక్కనే పైన పపాయ వేస్తున్నారు, చాలా బాగా అయింది పపాయ కూడా. ఎండాకాలం కాబట్టి కాపు అయిపోయింది ఇంకా అది. అటువైపు వచ్చేసరికి మిరప వేస్తున్నారు, మిరప కూడా చాలా బాగా పండింది. ఈ చేలోకి ఏంటంటే ఒక బోర్ ఉంది. సో బోరు ఉంది, అందులో మోటార్ అయితే ఇప్పుడు ఆల్రెడీ కౌలు రైతు వేసుకున్నాడు మోటార్, ఆయన పట్టుకెళ్ళిపోతాడంట. సో అందుకని మళ్ళీ మనం పొలం ఉంటే మనమే మోటార్ వేసుకోవాల్సి వచ్చింది. బోర్ అయితే ఉంది, బోర్లో అయితే వాటర్ వస్తున్నాయి. మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను. అండ్ సాయిల్ క్వాలిటీ కూడా అన్నీ చెక్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనకు డ్రోన్ షాట్లు అయితే చూడండి, చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది. ల్యాండ్ వచ్చేసరికి 9 లక్షలు చెప్తున్న కస్టమరు. చాలా పర్ఫెక్ట్గా మంచిగా ఉన్న ల్యాండ్. సో 9 లక్షలు అనమాట. పెద్ద పెట్టుబడి లేదు, జస్ట్ దున్నుకుంటే అయిపోద్ది. చెట్లు కూడా గట్రా ఏం లేవు పొలంలో. సో ఈ సగం అయితే ఆల్రెడీ దున్నే ఉంది నీట్గా. సో ఇది ఫస్ట్ మీరు డ్రోన్ షాట్లు అయితే చూడండి, తర్వాత మనం మీకు చుట్టూ లొకేషన్లు అన్నీ క్లారిటీగా అర్థమవుతాయి. ఆ తర్వాత సో మీరు బోరు ఈ పొలం మధ్యలోకి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ డ్రోన్ షాట్లు అయితే చూడండి. మీరు డ్రోన్ షాట్లో చూశారు కదా. సో డ్రోన్ షాట్లో ఎందుకు చూపిస్తున్నాను అంటే చుట్టుపక్కల పంటలు ఏం పండుతున్నాయి, సో పొలం షేప్ ఎలా ఉంది, సో అది నీట్గా అర్థమైందని డ్రోన్ షాట్లు చూపిస్తున్నాను. మీకు అది బాగా అర్థమైంది అనుకుంటున్నాను. డ్రోన్ షాట్లు కూడా బాగా నచ్చినట్టు అనుకుంటున్నాను. డ్రోన్ షాట్లు కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే షేర్ చేయండి. సో దట్ ఇంకొకరికి ఉపయోగపడుతుంది. అండ్ మీకు ఏంటంటే ఎక్కడెక్కడ ఎంతెంత రేట్లో అనేది కూడా తెలుస్తుంది. సో మంచిగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. బడ్జెట్లో కావాలనుకుంటే మాత్రం ఈ ల్యాండ్ అయితే వదులుకోవద్దు. సో ఇది మొత్తం 10 ఎకరాలు 9 లక్షలు అని చెప్పాను కదా, అదనమాట. మనం ఫస్ట్ సాయిల్ కూడా చూడండి, ప్యూర్ రెడ్ సాయిల్. మనకి హద్దులు చూపిస్తాను మీకు. మనకి ఇక్కడ వచ్చేసరికి ఫెన్సింగ్ వస్తుంది. మనకు అటు వచ్చేసరికి ఆ చివరి చెట్లు కనపడుతున్నాయి కదా పెద్ద గుబురుగా, ఆ చెట్లు కాడి నుంచి ఈ మొత్తం ఎంటీగా ఉన్న ల్యాండ్ వరకు, చెట్లు లేకుండా ఎంటీగా ఉన్న ల్యాండ్ వరకు వస్తుంది అనమాట. మనకి ఆ చివరి వచ్చేసరికి ఆ వైట్ పోల్ వస్తుంది. సో అదనమాట ఆ ల్యాండ్. సాయిల్ కూడా ప్యూర్ రెడ్ సాయిల్ అనమాట. సాయిల్ కూడా చూడండి, రెడ్ సాయిల్. మనకి చేలు ఏంటంటే పంటలకి వాటికి బాగా, అంటే పళ్ళ తోటలకి వాటికి బాగా సెట్ అయ్యింది పంట అనేది. సో ఈ సాయిల్లో పళ్ళ తోటలకు బాగా సెట్ అయ్యింది. పప్పాయ కానీ, నిమ్మ, దానిమ్మ, సో ఏదైనా హార్టికల్చర్ చేసుకోవడానికి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మనం సాయిల్ టెస్ట్ కూడా చూద్దాం. సాయిల్ కూడా pH లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది. అది ఎలా కనిపించదులే ఇప్పుడు ఎండకి.
సో ఏంటంటే డిస్ప్లే లైటింగ్ చాలా తక్కువ, అందుకే ఎండకు మీకు కనిపించట్లేదు. ఇది పిహెచ్ లెవెల్స్ దీనికి వచ్చేసరికి 6.25 ఉంది. సో చాలా బాగున్నాడు సాయిల్ కూడా ఇది. సో ఎస్డి కార్డ్ గట్రా ఏం లేదు, మనం ఏ పంట వేసుకుని న్యాచురల్గా బాగా పండిద్ది. సో మనం చేలో మధ్యలో కూడా వెళ్దాం. దీంట్లో నీట్గా దున్ని చాలా సద్దునంగా ఉందన్నమాట. దున్నింది ఆ పక్కన దున్నాల్సింది కూడా ఉంది, అంతా కలిపి 10 ఎకరాలు ఇది. మీకు చివర బోర్ కూడా చూపిస్తాను, బోర్ దగ్గర కూడా వెళ్దాము. సో ఆల్రెడీ బోర్ వర్కింగ్ అనమాట. ఈ పైపులా ఎన్నో లాగా ఉన్నాయి కదా, ఆ బోర్లోంచి వాడుకుంటున్న వాటర్ అవి. సో మీకు బోర్ చెప్పాను కదా, బోర్ వస్తుంది కదా అనమాట. ఏమైందంటే వీళ్ళది ఇలా ఉంది ల్యాండ్ అద్దు. సో వాళ్ళు చూసుకోకుండా ఫెన్సింగ్ వేసుకున్నారు. వాళ్ళు ఆల్రెడీ బోర్ వేయడం వల్ల వీళ్ళ పొలంలో బోర్ పడింది అనమాట. అందుకే వాళ్ళు ఏంటంటే బోర్ తీసుకొని ఆ బొక్క అనేది వీళ్ళకి ఇచ్చేస్తా అంటున్నారు. ఇటు ఫెన్సింగ్ వేసుకోవడం మన తర్వాత ఇది తీసేస్తామని చెప్తాను ఫెన్సింగ్ కూడా. సో ఇబ్బంది అయితే ఏం లేదు. ఆ పొలంలోకి ఆ బోరు ఇప్పించే బాధ్యత, చేసే బాధ్యత ఈ పొలం ఓనర్దే. సో నీట్గా వీళ్ళది ఇలా ఉందంట షేపు. సో అది ఆల్రెడీ మొన్న రీసర్వే చేయించారులే, అది రాయి కూడా అక్కడ బాతారు సర్వే చేయించి, రాళ్ళు కూడా లోపలికి వచ్చినాయి. వాళ్ళు కూడా అగ్రీ చేశారు. ఈ డిస్ట్రిబ్యూట్ అయితే ఏం లేదు, నీట్గా ఇబ్బంది ఏం లేదు. ఆ బోర్ ఇస్తేనే ఈ ల్యాండ్ మనకి. సో అదనమాట. మనకి ఇక్కడ చూస్తే కొంచెం పైకి వెళ్తుంది, కొంచెం చెట్లు కూడా తీసుకోవాలి, కొంచెం పైకి వెళ్ళిద్దాం 10 ఎకరాలు. దీన్ని కొంచెం పక్కకి ఆ ఫెన్సింగ్ ఎడ్జ్ వరకు వెళ్తుంది పైకి. సో అలా వచ్చింది. పొలం కూడా సద్దరంగా 4 పలకలుగా ఉంటుంది. ఇది వచ్చేసరికి పడమట పేసు, అది తూర్పు అనమాట, ఈస్ట్ అండ్ వెస్ట్ వస్తుంది. సో మనకి ఇటేమో వచ్చేసరికి ఫెన్సింగ్ ఉంది, 3 వైపులు ఫెన్సింగ్ వేసుకుని నీట్గా ఉంటుంది. పొలం కూడా ప్యూర్ రెడ్ సాయిల్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. రాళ్ళు రప్పలు కానీ అలా ఏం లేవు అనమాట. జస్ట్ కొంచెం చెట్లు తీసుకొని దున్నించుకుంటే అయిపోద్ది పొలం ఆల్రెడీ నీట్గా. సో ఇది రేట్ వచ్చేసరికి 9 lakhs చెప్తున్నారు. కొంచెం లైట్గా నెగిషిబుల్ అయితే ఉంది, కూర్చొని కొంచెం మాట్లాడుకోవచ్చు. సో అది కూడా ఏంటంటే ఎదరమా నీట్గా రోడ్డు, తార్ రోడ్డు నుంచి పొలం దగ్గర రోడ్డు కూడా చేపించి ఇచ్చే బాధ్యత వాళ్ళదే నీట్గా. సో ఇదనమాట ఈ పొలం. అయితే మీకు నచ్చినట్టయితే పైన నాకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మేమైతే చాలా కష్టపడి అయితే మీకు ల్యాండ్ చూపిస్తున్నాం. ఒక పక్క ఎండ భయంకరంగా కాస్తుందన్నమాట, చెమటలో కారిపోతుంది, చూడండి ఎలా కారుతుంది. సో మీకు ఈ ల్యాండ్ కావాలంటే సైట్ విజిట్ అయితే పెట్టుకోండి. సైట్ విజిట్ పెట్టాలంటే 1 day ముందు నాకు కాల్ చేయండి. కాల్ చేస్తే మేము కానీ మా టీం కానీ రెడీగా ఉంటారు, మీకు నీట్గా ల్యాండ్ చూపిస్తారు. సో నా పైన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవుతా అవ్వండి అనమాట. సో మీకు ఫర్దర్గా డీటెయిల్స్ ఏమైనా కూడా మేము చెప్తాము, మీకు ల్యాండ్ చూసుకోండి. నీట్గా నచ్చిందంటే డైరెక్ట్గా ఓనర్ని కూర్చోబెట్టి మీ ముందే మాట్లాడిస్తాం. నీట్గా మాట్లాడేసి రేట్ అంతా ఓకే అనుకుంటే నీట్గా డీల్ అయితే క్లోజ్ చేద్దాం. మీకు డే 1 నుంచి ఎండింగ్ వరకు, అంటే లైక్ మీరు ల్యాండ్ చూసిన కాడి నుంచి కొన్ని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు మా టీం అయితే మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాం. మా టీం కానీ మేము కానీ మీకు అందుబాటులో ఉంటాము. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా, మధ్యలో మీకు తెలియకుండా ఎటువంటి చిల్లర పనులు అయితే ఏం జరగవు. సో రేటు కూడా ఓనర్తో మీ ముందే మాట్లాడిస్తాము. ఒకటి ఫోన్ లేదంటే డైరెక్ట్ రమ్మన్నా వచ్చి మాట్లాడతాను అనమాట. సో మాట్లాడుకొని చేసుకుందాం. మాది కేవలం మా కమిషన్ మాత్రం మాకు ఇస్తే చాలు. ఇప్పటిదాకా మా దగ్గర ల్యాండ్ కొన్నాము, చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ, నన్ను నమ్మి ల్యాండ్లు కొన్నందుకు. సో వాళ్ళందరూ కూడా మంచి అప్రిషియేషన్ వచ్చినాయి ల్యాండ్స్. మీకు కూడా మంచి మంచి పెట్టుబడులు పెట్టి మంచి లాభాలు రావాలంటే మాత్రం మనల్ని కాంటాక్ట్ అవ్వండి. సో నీట్గా ల్యాండ్ కొనిపిస్తాము, ఎటువంటి ఇబ్బంది లేదు. సో అదే అనమాట. మీకు ఇంకా ఫర్దర్గా మంచి మంచి వీడియోలు ఏమైనా కావాలన్నా, మంచి ల్యాండ్స్ ఇంకేమైనా కావాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో దట్ చేసి పెట్టుకుంటే నేను ఏమన్నా మంచి వీడియోస్ పెట్టినామంటే మీకు నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వస్తుంది. కూర్చొని మీరు డీల్ అయితే మీరు క్లోజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇంకో మంచి అగ్రికల్చర్ ల్యాండ్తో మీ ముందుకు వస్తాను. బాయ్.